ప్రతి సమాజంలో కూడా వెధవలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. ఇప్పుడు క్రమంగా వెధవలందరూ ఒక చోటకి చేరి ఆ వెధవాయిత్వాన్ని గొప్పతనంగా ప్రొజెక్ట్ చేసేటటువంటిది కొంతమంది ఇళ్లల్లో కూర్చుని డ్రామాలు ఆడేటటువంటి వాళ్ళు, దేశం మీద ద్వేషం, హిందుత్వం మీద ద్వేషం, జాతీయవాదం మీద ద్వేషం ఉన్నటువంటి వాళ్ళ అతి తెలివితేటలతో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ఏదో దేశ వ్యతిరేక ఉద్యమంలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. చివరికి అక్కడ ఎలాంటి అసాంఘిక శక్తులు చేరుతున్నారు యువతరం పేరుతో అంటే దారి తప్పిన యువతరం చేరుతున్నారు అనడానికి సాక్ష్యం. ఇద్దరు ఆడపిల్లలు గత 9 రోజుల నుంచి సమర్థిస్తున్నారు నీటి ఉద్యమాన్ని. వాళ్ళని ఇప్పుడు తాజాగా మోడీని, అమిత్ షాని దూషించమన్నారు. కొంతమంది ఆడపిల్లలు దూషించారు చూడండి, దారుణమైనటువంటి పచ్చి బూతు పదజాలంతో, ఫకింగ్ లాంటి భాషతో అలా దూషించమంటే అలాంటి పదజాలం మేము చెయ్యము, నీటి వరకు అయితే మద్దతు ఇస్తాం అని చెప్పినందుకు గాను ఆ ఆడపిల్లల వెంటపడ్డ దరిద్రం చూడండి. వీళ్ళిద్దరి మీద వీళ్ళని అబ్యూజ్ చేసుకొచ్చారు. ఇప్పుడు అందులో మళ్ళీ లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళని హెరాజ్ చేసేటటువంటి దాంట్లో సిగ్గు శరం లేకుండా మద్దతు ఇస్తున్నటువంటి. అంటే మాబ్ అనమాట, మాబోక్రసీ అంటారు. పిచ్చి కుక్కల్లాగా ఒక కుక్క పడితే మిగతా కుక్కలు వెంట పడ్డట్టు ఇక్కడ ఈ తరహా జరుగుతోంది. ఎందుకు గొడవ చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. అరుపులు కేకలతో కథలు నడుస్తున్నాయి అక్కడ.